యాజ్ అ మెన్ మనము మన ఉమెన్ కి ఇచ్చే వన్ ఆఫ్ ది ప్రీషియస్ గిఫ్ట్, అది మీ ఫ్రెండ్ అయినా సరే, మీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, మీ మదర్ అయినా సరే, మీ సిస్టర్ అయినా సరే, ఈవెన్ మీ వైఫ్ అయినా సరే, అది ఏంటిదంటే పీరియాడిక్ డాక్టర్ చెకప్స్ ఆర్ స్క్రీనింగ్స్ ఆర్ టెస్ట్లు. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఎవ్రీ ఇయర్ 2.3 మిలియన్ ఉమెన్ కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. అండ్ వరల్డ్ మొత్తంలో ఎవ్రీ 14 సెకండ్స్ కి ఒక ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి బయటపడుతుంది అనమాట. మ్యాటర్ ఏంటిదంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఉమెన్ బ్రెస్ట్ లో ఉన్న సెల్స్ అనేటివి అబ్నార్మల్ గా పెరిగేసి అది ఒక లంప్ లాగా ట్యూమర్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. దాన్నే బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. దాన్ని మనం పట్టించుకోకపోగా అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మిగతా ఆర్గాన్స్ అన్నిటికి బాడీకి మొత్తం సోకుతుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, అసలు మన చేతుల్లో ఉండే రిస్క్ ఏంటిది, మన చేతుల్లో లేని రిస్క్ ఏంటిది అని చెప్పేసి. మన చేతుల్లో లేని రిస్క్ ఏంటిది అంటే, సేమ్ మెన్ లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ లాగా వాళ్ళ జెనెటిక్స్, అది వాళ్ళ మదర్ కి గానీ వాళ్ళ సిస్టర్ కి గానీ ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండోది వచ్చేసి మేజర్ గా 40 to 50 ఇయర్స్ ఎవరైతే ఉమెన్ పైన ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మూడోది ఏంటిదంటే ఎర్లీ మెన్సురేషన్ గానీ లేట్ మెనోపాస్ వాళ్ళకి ఎక్కువగా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్, మన చేతుల్లో ఉండే రిస్క్ ఏంటిదంటే, సేమ్ మెన్నుకుండే ప్రోస్టేట్ క్యాన్సర్ లాగానే మనము సెడెంటరీ లైఫ్ స్టైల్, జస్ట్ ఇంట్లో పనులు చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ మనం పెట్టకపోగా వాళ్ళు ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండోది ఏంటిది అంటే, వాళ్ళు హైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ, హెవీ ఫ్యాట్ ఉన్న, హెవీ ఆయిల్ ఉన్న, హెవీ షుగర్ ఉన్న, హెవీ సాల్ట్ ఉన్న ఫుడ్స్ ని కన్సూమ్ చేయడం డే మొత్తంలో. అండ్ మూడోది ఏంటిది అంటే, వాళ్ళ పూర్ స్లీప్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా. అండ్ నాలుగోది ఏంటిదంటే, హెవీగా స్మోకింగ్ గానీ ఆల్కహాల్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కి దారి తీస్తుంది. మనం ఎర్లీ సిమ్టమ్స్ తో కనుక్కోలేమంటే కనుక్కోవచ్చు, కానీ మేజర్ సిచ్యువేషన్స్ లో అవి మనకి సిమ్టమ్స్ అని కూడా మనకి తెలియకపోవచ్చు. అందుకే పీరియాడిక్ గా స్క్రీనింగ్స్ గానీ స్కానింగ్స్ గానీ చేయాలన్నమాట. అదేంటిదంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ గానీ, ఎంఆర్ఐ స్కానింగ్ గానీ, మ్యామోగ్రామ్ టెస్ట్ అని చెప్పేస్తారనమాట. ఇవి చేయడం గానీ, లేదంటే అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ ఉమెన్ వాళ్ళ బ్రెస్ట్ ని ఎగ్జామిన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. అది ఏమైనా లంప్స్ లాగా ఏమైనా ఫామ్ అవుతుంది, ఏమైనా గడ్డల్లాగా అబ్నార్మల్ గా మనకి ఫీల్ అవుతున్నామా లేదా అని చెప్పేసి. నేను ఎందుకు ఇది ప్రీషియస్ గిఫ్ట్ అన్నాను అంటే, మనం ఒక గిఫ్ట్ ఇచ్చి 5 to 10 minutes 1 to 2 days వాళ్ళని హ్యాపీ చేయొచ్చేమో, కానీ వాళ్ళని ఈ టెస్టులు చేపించి పీరియాడిక్ స్కానింగ్ వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళని హ్యాపీగా ఉంచవచ్చు.